హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నందూస్ వరల్డ్. బాగున్నారా? ఇది రోడ్ ట్రిప్ అండి. ఈ వ్లాగ్ మొత్తం కొత్తగా ఉంది కదా, నాకు కొత్తగా ఉంది. 21 ఏళ్ళు అయింది రోడ్ ట్రిప్ అనేది ఈ కంట్రీలో చేసి. ఎందుకంటే మేము ఎప్పుడో ఆ ఏజ్లో ఉన్నప్పుడు హైదరాబాద్ నుంచి విజయవాడ కారులో వెళ్ళేవాళ్ళం కదమ్మా. తర్వాత యూకే వెళ్ళిన కాడ నుంచి ఏంటంటే పెట్టెలన్నీ కారులో విజయవాడకు పంపించేసేయటం, మేము లోకల్ ఫ్లైట్కి వెళ్ళటం. సో ఆ రోడ్ ట్రిప్తో పాటు మధ్యలో ఒక స్పెషల్ ఉందన్నమాట. ఇప్పుడే చెప్పడం ఎందుకు, దారిలో చెప్పుకుంటూ వెళ్తాం. మరి అందుకే వ్లాగ్ మొదలుపెట్టింది. ఇంకో మాట, అక్కడికి వెళ్ళాక నాకు కుదురుద్దో లేదో చెప్పడం అని చెప్పేసి నేను ఫ్యాషన్ టాక్ కూడా ఇప్పుడే చేసేసి చివరిలో యాడ్ చేస్తానే, ఓకేనా? మీకు ఈ రూమ్కి వచ్చినప్పుడు స్టార్టింగ్ ఎలా ఉంది, మధ్యలో ఎంత మిస్ అయింది కూడా చూపించాను. రెండు, ఒకటి స్టార్టింగ్లో ఒక వ్లాగులో, మధ్యలో ఎంత మిస్ అయింది. ఇప్పుడు చూడండి, ఇట్లా కాముగా క్వైట్గా ఉంది. ఇప్పుడు కూడా ఏం శుభ్రంగా లేదు, నాశనం చేసి వెళ్తున్నాం. లగేజ్ అంతా వెళ్ళిపోయింది, తీసుకెళ్ళిపోయారు. ఒక్క పెట్టి మా దగ్గర వాళ్ళ బిగ్ ట్రాలీలో ఖాళీ లేక దీన్ని వదిలేశారు. సరే కానివ్వండి, ఇంకా బయలుదేరదాం పదండి మన రోడ్ జర్నీ. అప్పుడు ఇంక బయలుదేరింది. ఇక్కడ తెలుసా, లిఫ్ట్ 4 ఉన్నాయి. మేము ఒకటి నొక్కితే ఇంకోటి ఏదన్నా డోర్లు ఓపెన్ అవుతుంది తప్పితే అది మాత్రం రాదు. 5 డేస్లో ఒక్కసారి కూడా రాలేదు కదమ్మా. మనం ఒకటి నొక్కితే ఇంకోటి బయటకు వస్తుంది డోరు. ఎప్పుడు ఆపోజిట్ సైడ్ వస్తుంది. పదండి బయలుదేరామండి రోడ్డు ట్రిప్. ఇప్పుడు ఇంకా హైదరాబాద్ సిటీలోనే ఉన్నాము. ఇక్కడ నుంచి 4 అవర్స్ జర్నీ అనమాట. రోడ్డు ట్రిప్ అంటే దారి పొడుగుతా రోడ్డు మీద చేసుకుపోనండి. దారిలో ఒక చోట ఆగుతా, అక్కడ వీడియో కంటిన్యూ చేస్తాం మళ్ళీ, ఓకేనా? సరే, ఈ ముగ్గురుతో బయలుదేరామన్నమాట. ముగ్గురు 3 రకాలు, 3 జనరేషన్లు బయలుదేరినాయి. దారిలో ఆగామండి, రోడ్డు ట్రిప్ కదా అందుకని రోడ్డు మధ్యలో ఆగినాక మొదలుపెట్టా. కారులో నిద్రపోయి లేసాం. గారికి ఆకలంటే కేఎఫ్సీకి తెచ్చా. యాక్చువల్గా ఇక్కడ రెస్ట్ రూమ్స్ కానీ ఇవన్నీ బాగున్నాయి. మాకు అక్కడ సర్వీసెస్ ఎట్టుంటాయో అట్టున్నాయి. చాలా నీట్గా ఉంది. ఇది ఏ ఏరియా దుర్గా? సూర్యాపేట. బాగున్నాయండి, వర్త్ అనిపించింది, చాలా నచ్చింది. దేశంలో ప్రతి చోట ఇటుంటే బాగుండు అనిపిస్తుంది. చాలా నీట్గా ఉన్నాయి, హ్యాపీ, సాటిస్ఫైడ్. బాగుంది, డెవలప్మెంట్ బాగుంది. సరే రండి, మళ్ళీ ఏదైనా తిని కారు ఎక్కుతాం. కారులో తీసుకోవడం కుదరలేదండి. రోడ్డు ట్రిప్ని రోడ్డు జర్నీలో తీలేదు చూసారా, మళ్ళీ దీన్ని నేను రోడ్డు ట్రిప్ అంటున్నా. సరే కానివ్వండి, నేను ఈ రోడ్డు మీద మాట్లాడకపోతే బాగోదని మొదలుపెట్టాను అనమాట. ఇప్పుడు దీని ఫీడ్బ్యాక్ ఇస్తాను. నేను ఇక్కడ ఉన్న ఇండియన్స్కి నేను ఇండియన్ ఫుడ్ దీని ఫీడ్బ్యాక్ ఇస్తున్నాను చూసారా. ఇది ఇండియన్ ఫుడ్ అయితే ఇక్కడ వాళ్ళకి చెప్పక్కర్లా. బయట ఫుడ్ ఇండియన్ వర్షన్లోకి మార్చారు కదా, ఎట్టుందో తిందామని అనమాట. ఎంత కారం వేస్తున్నారో తెలుసా. మాకు యూకేలో సప్పగా ఉంటాయి. ఎంత సప్పగా ఉంటాయంటే దీన్ని చూసి ఇప్పుడే అనుకున్నాం, యూకేలో వాళ్ళు ఇంకా డెవలప్ అవ్వట్లేదు ఏంటి, చక్కగా సప్పిడిగా తింటారని. చూడండి, మొత్తం అంతా పచ్చిమిరపకాయ గింజలు ఉన్నాయన్నమాట. చాలా కారంగా ఉంది. అమ్మ నువ్వే తినాలేదు. బిట్టు నీ పాప్స్ కారంగా ఉన్నాయా? ఏంటి నేను ఫీడ్బ్యాక్ ఇచ్చేది, పుడింగిలా మొదలు పెట్టాను. అందరికీ అన్నీ వర్కౌట్ అవ్వండి. అక్కడికి వెళ్ళాక 21 ఏళ్ళు చూంటున్నాం కదా, ఇంత స్పైస్ తినలేకపోతున్నాం. చల్లదనంకి తొందరగా ఎసిడిటీ వస్తుంది స్పైస్ తింటే. అది ఎర్లీ ఏజ్లో తెలియదు, యంగ్ ఏజ్లో ఏం తెలియదు. అందరికీ కొత్త స్పైస్ తినాలని అక్కడికి వచ్చిన వాళ్ళకి కూడా. మాకంతే ఉంది. 40 వచ్చినాక ఆ స్పైస్ లెవెల్స్ అన్నీ పడేసుకోవాల్సి వస్తుంది, ఎసిడిటీలు ఫామ్ అయిపోతాయి. ఇదండి ఫుడ్ గురించి. ఫుడ్ ఫీడ్బ్యాక్ అనే పేరు ఎత్తను. నేను ఫస్ట్ టైం కదా ఈ రోడ్డు జర్నీ అనేది. పెళ్ళి వెళ్ళినాక మళ్ళీ ఇండియా వచ్చినా చేయటం కొత్తగా ఉంది. కానీ తెలంగాణ భలే డెవలప్ అయిందండి, చాలా బాగుంది. హైదరాబాద్ అయితే అమేజింగ్, అసలు మినీ అమెరికాలా ఉంది. అంటే మాకు యూకేలో ఏం పెద్ద బిల్డింగ్స్ ఉండవు, అందుకనే మినీ అమెరికాతో కంపేర్ చేశాను. చాలా బాగుంది, చాలా నీట్గా ఉంది. అసలు నైట్ టైం వ్యూ కూడా బాగున్నాయి, బాగా డెవలప్ చేశారు. మన ఏపీ కూడా తొందరలో అలా డెవలప్ అయితే బాగుండు. సో చూడాలి. ఇప్పుడు నేను రోడ్డు జర్నీ పర్పస్ కూడా నందిగామలో కొంతమంది స్పెషల్ ఉమెన్స్ని కలవబోతున్నాను. లైఫ్లో బిజినెస్ ఉమెన్స్ ఉంటారు, ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు, యాక్టర్స్ ఉంటారు, ఫీమేల్స్ ఎవరైనా సరే, పొలిటీషియన్లు కానీ ఎవరైనా, వాళ్ళు వాళ్ళ ప్రొఫెషన్తో థింగ్స్ని ఎలా డీల్ చేస్తారో మనం తెలుసుకుందామని. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక వేలో డీల్ చేస్తారు. నేనేంటి, నన్ను ఎవరన్నా క్రిటిసైజ్ చేస్తే గబుక్కును ఒక వీడియో తీసేస్తాను, అది నా జాబ్. సో యాక్టర్స్ని క్రిటిసైజ్ చేస్తే ఇంటర్వ్యూలు ఇస్తారు. సో బిజినెస్ ఉమెన్స్ని క్రిటిసైజ్ చేస్తే ఎలా డీల్ చేస్తారు అది నాకు తెలియదు. యాక్చువల్గా నేను బిజినెస్ ఉమెన్ కాదు. సో పొలిటికల్ పీపుల్, పొలిటీషియన్లు, ఫీమేల్స్, వాళ్ళని క్రిటిసైజ్ చేసినా, వాళ్ళ మీద ఏమైనా రూమర్స్ పెట్టినా వాళ్ళు ఎలా డీల్ చేస్తారు అవన్నీ తెలుసుకోవాలన్నమాట. ఈ జర్నీ స్టార్టింగ్ నుంచి, ఫ్లైట్ జర్నీ మొదలుపెట్టిన కాడ నుంచి నాకు అందరూ బెస్ట్ ఉమెన్స్తో పరిచయాలు అయినాయి అనమాట. హూ ఎవర్ స్ట్రాంగర్ అని నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, ఎయిర్ హోస్టెస్.
తను ఏ స్టేజ్ నుంచి తన లైఫ్ని ఏ స్టేజ్కి మార్చుకుందని. వెరీ ఇన్స్పైరింగ్. సో బాగుంది ఈ జర్నీ, దానికి తగ్గట్టే నాకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఈ ఇండియా ట్రిప్పు. సో చూడాలి. నేను ఇప్పుడు 1 వీక్ విజయవాడ వెళ్తున్నాను, దారిలో నందిగామలో ఈ మీటింగ్ అనమాట. సో 1 వీక్ లేటర్ మళ్ళీ హైదరాబాద్ వచ్చేస్తాను. అక్కడే ఉంటున్నాను హైదరాబాద్లోనే ఇంకా నెక్స్ట్ 15 డేస్. పనులు ఉన్నాయి. ఆ పనులు ఏంటని ఇప్పుడు నేను చెప్పలేను, ఎందుకంటే ఫ్యూచర్లో రేపు ఆ పనులు ఆగిపోవచ్చు, ఆ పనులు నేను ఉండకపోవచ్చు. అప్పుడు ఇంకెవరికి రీజన్ చెప్పుకునేది ఉండదు ఇప్పుడు రివీల్ చేయకుండా దాచిపెడితే. లక్కీగా సక్సెస్ఫుల్గా అన్నీ సక్సెస్ అయినాయి అనుకోండి, ప్రపంచానికి అదే తెలిసిపోద్ది. అది సో అది అందుకని 15 డేస్ అక్కడే ఉండి తర్వాత యూకే వెళ్ళిపోతున్నాను అనమాట. సో ఇదండి. సో తొందరలో నందిగామలో కలుద్దాం. కానీ రోడ్లు అయితే భలే ఉన్నాయండి. ఇది ఇంకా తెలంగాణనే అనుకుంటా కదా, గతుకులు ఇవేం లేకుండా చాలా బాగుంది. అండ్ అందరూ అంటున్నారు ఇప్పుడు ఏపీలో కూడా రోడ్లు భలే ఉన్నాయి అని. మా ఫ్రెండ్స్ కొంతమంది వచ్చారు కదా, నాకన్నా ముందే వచ్చేసి ఉంటారు కదా వాళ్ళందరూ, వాళ్ళు చెప్తున్నారు రోడ్లు బాగున్నాయని. మన జర్మన్ ఫ్రెండ్ కూడా ఉంది కదా, అది కూడా అదే చెబుతుంది రోడ్లు బాగున్నాయని. సో చూడాలి ఎట్టున్నాయో. ఎందుకంటే పోయినసారి మేము లోకల్ రోడ్స్ వాటిలో ట్రావెల్ చేసినప్పుడు కూడా నడుములు నొప్పులు, అసలు చాలా కష్టపడ్డాం. పేరెంట్స్ అయితే ఏజ్ పెరిగింది కదా, వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు బాగున్నాయి అంటున్నారు. లెట్స్ సీ. అది పదండి, ఇంకా మిగతా కబుర్లన్నీ నందిగామ వెళ్ళినాక మాట్లాడుకుందాం, స్పెషల్ పీపుల్ని పిలుచుకొని. మేమన్నా 2 మిగిల్చావా? లెఫ్ట్ ఇది బతుకుతాను. ఆకలి వేస్తుంది. పొద్దున నాకు అసలు బ్రేక్ఫాస్ట్ తినే టైం లేదండి. ఉప్మా ప్యాక్ చేసుకొని కారులో కొంచెం తినాల్సి వచ్చింది. అమ్మా ఇదిగో, ఇప్పుడు కెచప్ ఒకటే తక్కువ. నాకు ఇదిగో బిట్టు వదిలేసిన లెఫ్ట్ ఓవర్. ఇక్కడ చూసారా, కూతురు వదిలేసిన లెఫ్ట్ ఓవర్ అమ్మ తింటుంది, మళ్ళీ ఇంకో కూతురు వదిలేసిన లెఫ్ట్ ఓవర్ మా అమ్మ తింటుంది. ఇది అమ్మల లైఫ్ కదవా. భలే మ్యాచ్ అయింది కదా బిట్టు, ఏదో బాగుందే, భలే దొరికింది సీక్వెన్స్. ఓకే అండి, నందిగా వెళ్ళాక కలుద్దాం. అందరూ స్ట్రాంగర్ ఉమెన్స్ అన్నమాట, ఇండిపెండెంట్ ఉమెన్స్. నేను ఇందాక చెప్పే కదా మీట్ అవ్వడానికి వస్తున్నానని. స్పెషల్ లేడీ అనమాట, సౌమ్య తంగిరాల, నందిగామ ఎమ్మెల్యే, స్ట్రాంగెస్ట్ ఉమెన్. ఇది బాగా హర్టింగ్ అండి, దానికోసం చూస్తున్నారు అనేది బాగా గుచ్చుకుంటుంది. గుడికి వెళ్తే గుడిలో పూజారి గారు మా బన్నుగాడి తెలుగు కోసం వీడియోలు చూస్తా అన్నారు, అది ఇంకా గుచ్చుకుంటుందండి. తెలుగు బాగా వచ్చిన పూజారి గారికి తెలుగు రాని మా వాడికి ఆయన ఫ్యాన్ అంటే తట్టుకోలేకపోయా నేను. డైలీ లైఫ్లో థ్యాంక్ యూ అండి. ఏదో సరదాగా 4-5 అనుకున్నామండి, ఎంతమంది ఉంటే నాకు ఆక్వర్డ్గా ఉంది. మీరు అందరూ ఒక్కొక్క పొజిషన్లో స్ట్రాంగ్గా ఉన్నారు కదా, ఇంతమంది వస్తారండి ఇంకొంచెం మేకప్ టచ్అప్లు వేసుకొని భలే వచ్చేదాన్ని. ఉందండి ఎంతో కొంత, ఒక 1 kg ఉండుంటుంది, పొద్దున వేసింది కాకపోతే ఎవాపరేట్ అయిపోయింది. ఇప్పుడు మీకు ఒక పర్సన్ వల్ల అంటే ఒక పర్సన్ వల్ల ఇబ్బంది పడి కానీ, అన్నెసరీగా క్రిటిసిజం కానీ, ఎవరిని అగైనిస్ట్గా మన ఏదన్నా అన్న ఇన్సల్ట్లు చేసినా ఎలా డీల్ చేస్తారు? మామూలుగా పొలిటికల్గా మేము అనుకోండి ఇన్ఫ్లుయెన్సర్స్ కదా, గబుక్కుని ఒక వీడియో వచ్చేస్తుంది. మీరు ఎలా డీల్ చేస్తారు? తిడతానే ఉంటారు. అంటే దాన్ని మీరు రిసీవింగ్ ఎలా చేసుకొని ఎలా రియాక్ట్ అవుతారని, అంటే మెంటల్ స్ట్రెంత్ వైజ్. అన్నెసరీ పట్టించుకోము, ప్రతిదానికి మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. కొన్ని ప్రెస్ మీట్స్ ద్వారా ఖండిస్తాం. మీరు ఏదైతే వీడియో పెడతారో మేము ప్రెస్ ముందు చెప్తాం. ఓకే, మీడియా ద్వారా వెళ్తారు. నేను మీరు అన్నమాట ఈ ఒక్క పదం నచ్చింది. అంటే సౌమ్య గారి వాయిస్ చాలా చిన్నగా ఉందండి, ఇక్కడున్న మైక్రోఫోన్ ఇద్దరిని క్యాప్చర్ చేస్తుంది మామూలుగా, కానీ ఆవిడ చాలా నాజుగ్గా సింపుల్గా ఉంది వాయిస్. నా గొంతు 2-3 మైకులు. సో అందుకని ఆవిడ చెప్పిన ఒక్క మాట నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. లాస్ట్లో మీరు ఒక మాట చెప్పారు ఏంటండి? అవతల వాళ్ళు ఏదన్నా కామెంట్ చేస్తే మనకు డౌన్ అయితే వాళ్ళు విజయం సాధించినట్టు కాబట్టి విన్నారు కదా, ఎదుటి పర్సన్ మనల్ని మాట అంటే మనం స్ట్రాంగ్గా ఉండకుండా డౌన్ అయితే వాళ్ళు గెలిచినట్టే. సో అందుకని స్ట్రాంగ్గా ఉండాలంటే ఈ లైన్ బాగా నచ్చింది. ఒక పొలిటీషియన్ నుంచి నేర్చుకున్న బెస్ట్ వర్డ్. లాస్ట్ 5
ఇయర్స్ నా లైఫ్ బాగా చూపించింది. 22 కేసెస్ పెట్టారు. అప్పుడు ఎమ్మెల్యే 5 years ఫైట్ చేస్తూనే ఉన్నాం. గ్రేట్ అండి అది. పొలిటికల్ ఫైట్స్ అంతే ఉంటాయండి. కాకపోతే సాడ్ ఏంటంటే అండి, బయట కంట్రీల్లో మాకు రిలీజియస్గా అంటే కంట్రీ వైజ్ మమ్మల్ని డివైడ్ చేసేస్తారు. అంటే ఇండియన్స్, క్రిస్టియన్స్, ముస్లిమ్స్, అంటే హిందూ, ముస్లిం, క్రిస్టియన్ రిలీజియస్ గొడవలు అక్కడ అవుతాయి. ఇక్కడ విచిత్రం ఏంటంటే మనలో మనం కొట్టుకుంటూ ఉంటాం. అది చాలా దారుణం కదా. ఈ పెయిన్ బార్డర్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, అంతే కదా. మనం కాపాడుతున్న వాళ్ళే లోపల కొట్టుకుంటున్నారని వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి కదా. అయ్యో వద్దండి. అవునండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రిన్సిపల్ అంట అంటే అసలు నోట్లో నాలుగు లేనట్టున్నారు కదా. అంటే వీళ్ళు ఎవరు ఒప్పుకోవట్లేదండి. అసలు మాట్లాడితే ఇంకా గట్టిగానే మాట్లాడతారు. మనమేమో ఎప్పుడూ అరుస్తుంటాం, అవసరమైనప్పుడు బయటికి రాదు. ప్రైమరీ స్కూల్ ఉందండి, 8 years నుంచి రన్ చేస్తున్నాను నేను స్కూల్. నైస్ అండి. వీళ్ళందరూ ఫీమేల్స్ లీడ్స్ అనమాట బేసిక్గా. అన్ని ఫీల్డ్లో ఉన్నారు కదండి, ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి చేస్తాను. మీరు ఇందాక ఏదో చెప్పారు కదా, మున్సిపల్ చైర్మన్. ఆవిడ మున్సిపల్ చైర్మన్ అంటండి. హాయ్ అండి. హాయ్ అండి, బాగున్నాం. యా బాగుందండి. వాడి గురించి అడుగుతారు ఏంటండి, వాడి తెలుగుకి అసలు అలా ఎలా మాట్లాడతారు? నేను ఇక్కడికి వచ్చిన కాడ నుంచి వాడి గురించి అడుగుతున్నారు. ఇవాళ థ్యాంక్ యూ అండి. ఇవాళ వీడియో రిలీజ్ అవ్వాలి, 3 o'clockకి వాడి షార్ట్ రిలీజ్ అవ్వాలి. నేను అసలు టైం చూసుకోకుండా కారులో నిద్రపోయాను, తర్వాత రిలీజ్ అయ్యేసరికి లేట్ అయింది. ఇంకా రేపు పెట్టేస్తున్నా రిలీజ్. నైస్ అండి. యా షూర్ అండి. నైస్ మీటింగ్. నైస్ కదా. మళ్ళీ వెళ్తాలేండి అమెరికా. మొన్న ఏదో ముహూర్తం వచ్చింది కానీ మీకు తెలుసు కదా, అప్పుడు మేము యాక్చువల్గా అమెరికాలో కలవాల్సిన వాళ్ళం తానా. అప్పుడు నేను ఇక లాస్ట్ మినిట్లో ఆగటం, మీరు వెళ్ళటం కలిసి ఉంటే అప్పుడు ఇంకొంచెం ర్యాపో ఉండేది కదా. మీరేం తీసుకోవట్లేదేంటి? భలేవాళ్ళు. ఇలా హస్బెండ్లు అంటే బాగుంటుందండి. మీరు తినండి, మాకు కడుపు నిండిపోద్ది వాళ్ళు అనరు కదా. తలుచుకుంటున్నట్టున్నాడు. వినండి అందరు వంట బాగా చేస్తానని చూసి చెప్తున్నారు, టేస్ట్ చూడకుండా. హస్బెండ్ టేస్ట్ చూసి కూడా బాగోదని చెప్తాడు. సో అందుకని అడిగి మరీ తీర్చుకుంటున్నానండి ఈ క్లిప్ని. బాగా చెప్పారు, ఆవిడని బాగా క్యాప్చర్ చేయండి. హస్బెండ్ అందరూ అంతే చెబుతారంట. అసలు వైఫ్ వంట బాగుందని చెప్పరు కదా. అంతే, అసలు మన కల్చర్ మారిపోవాలండి. వాళ్ళు ఓన్లీ జాబ్ నుంచి వచ్చి వంట చేయాలి, మనం తినాలా. అది పర్సనల్ ఎక్స్పీరియన్స్ నుంచి వచ్చి రీల్స్ అండి ఇవన్నీ. అవును, ఇవన్నీ పర్సనల్ ఎక్స్పీరియన్స్లే జరిగినాయి అన్నీ. ఈవెన్ మా వాడు ఇంగ్లీష్ కూడా ఎక్స్పీరియన్స్లే. కాకపోతే వీడియో తీయడానికి ఏంటంటే కొంచెం డ్రెస్ అప్ అయ్యి ప్రజెంటేషన్తో చేస్తాం. అంటే విడిగా కొంచెం మాసి గుడ్డలతో జుట్టు చింపిరిగా ఉంటాం కదా. అందుకే చేసిన ప్రతి రీలు ఎక్స్పీరియన్సే. మొన్న ఈ మధ్య ఆంటీ రీల్ చేశాను, అది కూడా ఎక్స్పీరియన్స్లే. ఇప్పుడు మాట్లాడటం కూడా అంతే, చాలా జెన్యూన్గా, రియల్గా, న్యాచురల్గా. కడుపులో ఉంది బయటకు వచ్చేయాలి, అప్పుడే ఫుడ్ లోపలికి వెళ్తుంది. అంటే మా అమ్మ నాకు ఏమి ఇచ్చినా అయిపోయింది, ఇది ఒక్కటి ఇచ్చింది. ఎంత తిన్నా లాభం అని బాడీ ఇచ్చింది. రోజు పొగుడుతా. దీని క్లాప్స్ కూడా కొట్టేస్తున్నారు. చాలా ఇబ్బంది పడిపోతున్నాను. అది మా హస్బెండ్కి తెలుసు, ఇంత తిన్నా ఇలానే ఉంటుంది, వాళ్ళు తిన్న ఇంతకి ఇంత పొట్టలు వచ్చేస్తాయి. అదే గాలి పీల్చుకున్నా గాలి పీల్చుకున్నా లావైపోతున్నారంట. క్యాప్చర్ చేయండి ఆవిడ్ని. ఒక్కొక్కళ్ళు వాళ్ళ ప్రొఫెషన్ గురించి చెప్తున్నారండి ఇక్కడ. వీళ్ళిద్దరి గురించి మీకు తెలిసిందే, సౌమ్య గారు, స్వప్న గారు. నాకు మీరు ముందుగానే పరిచయము. తిని కుకింగ్ వంటల స్పెషలిస్ట్ అంటండి. వీళ్ళు స్కూల్ రన్ చేస్తారు. నేను సౌమ్య గారి గురించి చెప్పక్కర్లేదు, పొలిటీషియన్ కాబట్టి. ఇంక మీరండి మేకప్ ఆర్టిస్ట్ అంటండి, బ్యూటీషియన్. సో అందరూ ఇండిపెండెంట్ ఉమెన్స్ అండి బేసిక్గా. మీరండి ఒకప్పుడు శారీస్ బిజినెస్ చేశారంటండి, ఎక్స్ బిజినెస్ ఉమెన్.
అంతే కదా. మీరండి హౌస్ వైఫ్. దట్ ఈస్ ద బెస్ట్ కాంప్లికేటెడ్ జాబ్ అండి. అది ఎంత బెస్టో ఎంత ఈజీ అనిపిస్తుందో నలుగురికి అదే టాప్ హార్డ్ జాబ్. పాపులర్ ఉమెన్ అండి ఇక్కడ హౌస్ వైఫ్ అంట. మీరు టీచర్ అంట అండి. మీరండి హస్బెండ్కి హెల్ప్ జ్యువెలరీ బిజినెస్లో హెల్ప్ చేస్తారంట. మీరండి ఓకే. వాళ్ళకి కొంచెం దగ్గరగా ఉందాం అనుకుంటున్నానండి నేను. అసలు బంగారం రేట్లు బాగా పెరిగినాయా? ముగ్గురునా? ఓకే ఓకే. కొంచెం ఎక్కువ క్యాప్చర్ చేయవా దుర్గా, నేను గుర్తుపెట్టేసుకుంటాను. మీరండి టీచర్. సో వాళ్ళందరూ టీచర్సేనంటండి వెనక. మీరండి రిటైర్డ్ టీచర్ అంట. ఇప్పుడు కూడా చైల్డ్ కేర్ చూసుకుంటున్నారు కదా. మీరేం జాబ్ చేస్తారండి? తను టీచర్ అండి. టీచరేనా? వీళ్ళందరూ టీచర్స్ అండి. తను మున్సిపల్ చైర్మన్. ఇప్పుడు చూసారు కదా ఇంతమంది ఇన్స్పైరింగ్ ఉమెన్స్ని. ఇప్పుడు వీళ్ళందరితో నేను టైం స్పెండ్ చేయబోతున్నాను. ఒక్క మాట చెప్తున్నాను, ఈ వీడియో ఇనిషియేట్ చేసిన ప్లాను సౌమ్య గారి వల్ల. ఎందుకంటే ఒక ఉమెన్ ఏ ఫీల్డ్లో ఉన్నా ఎంత స్ట్రాంగ్గా డీల్ చేస్తుంది, లీడ్ చేస్తుంది. హౌస్ వైఫ్లుగా ఉన్నామని ఆర్ జాబుల్లో ఉన్నామని రకరకాలుగా బాధలు పడే వాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ ఇవన్నీ డీల్ చేసి ముందుకు వెళ్తున్నారు, ఇంత హ్యాపీగా ఉన్నారు. అది ఇన్స్పైరింగ్ కోసమే నేను ఈ బిట్ని క్యాప్చర్ చేశానండి. నందిగామది చాలా ఇన్స్పైరింగ్గా ఉండాలి, ఎవరికైనా మోటివేట్ అవ్వాలి అని. ఓకేనా అండి? సరే, ఇంకా ఈ వ్లాగు ఇక్కడితో ఆపేద్దాం అనుకుంటున్నాను. వీళ్ళు ఇప్పుడు దాకా వీడియోస్లో చూశారు, ఈ సబ్స్క్రిప్షన్ దుకాణం ఇప్పుడు పెట్టబోతున్నాను. సో ఇంక నేను విజయవాడ వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు దాకా మదర్తో స్పెండ్ చేశాను, ఫాదర్ దగ్గరికి కూడా. సో ఫ్యామిలీ వ్లాగ్ తర్వాత ఇంకోటి ఏదైనా ప్లాన్ చేస్తాను. కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ సబ్స్క్రిప్షన్ గుద్ది మంచి లైక్ కొట్టి నైస్ కామెంట్ని వీళ్ళందరి దాకా అందజేయండి. ఈసారి నాకొద్దు. సో ఇంకోసారి ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా బాయ్. మరి ఇప్పుడు ఫ్యాషన్ టాక్. మరి ఫ్యాషన్ టాక్లో ఫస్ట్ శారీ గురించి మాట్లాడుకుందాం. ఇది ప్యూర్ మైసూర్ సిల్క్ అండి. ఇది ఒకప్పటి మోడల్. నేను ఎక్కడో ఒక పిక్చర్ చూసి దాన్ని పట్టుకొని ఒక సంవత్సరం ఎతికి మా ఫ్రెండ్ని బెంగళూరులో ఒక షాపుకి పంపించి అక్కడ తీసుకున్నాను అనమాట. ఇది లక్కీగా దొరికింది. హాఫ్ అండ్ హాఫ్ అంటారనమాట. ఇది కిందంతానేమో సన్న చెక్స్, మంచి రాయల్ బ్లూ కలరు, పైన ఏంటంటే బేబీ పింక్, బిగ్గర్ చెక్స్, చిన్న బార్డర్ అనమాట. అమ్మ కింద దాకా చూపిస్తున్నావా? నా మొహాన్ని కూడా చూపిస్తున్నావా? ఇప్పుడు మా అమ్మని నమ్ముకున్నామండి, ఎట తీస్తుందో నాకు తెలియదు. కింద చెక్స్ దాకా చూపించావా? అన్నిటికీ తల ఊపుతుందండి. సరే, ఇది పళ్ళు ఏమో ఇలా వచ్చింది. ఇదంతా పళ్ళు అనమాట. టసల్స్ వచ్చినాయి. ఈ టసల్స్ యాక్చువల్గా మా అమ్మ వేసింది. అది అట్లాంటి ఇంట్లో ఎక్స్పెరిమెంట్లు చేస్తుంటుంది, బాగా చేస్తుంది. యాక్చువల్గా మా అమ్మ సపోర్ట్ ఉంది కాబట్టి ఇవన్నీ నేను చేయగలుగుతున్నానండి. ఇండియా వచ్చినప్పుడు యూకేలో హస్బెండ్ సపోర్టు, ఏ సపోర్టు లేకుండా ఉమెన్ ముందుకెళ్ళిన వాళ్ళకి మాత్రం హ్యాట్స్ ఆఫ్. నాకు ఇక్కడ మా అమ్మ, అక్కడ హస్బెండ్ ఇద్దరు సపోర్ట్ చేస్తున్నారు, అందుకని అవన్నీ జరుగుతున్నాయి. అందుకని ఇదేం గొప్ప విషయం కూడా కాదు. ఏ సపోర్ట్ లేకుండా చేసే వాళ్ళదే గొప్ప విషయం. సరే, ఇంకా పొగడతల వేస్ట్. లేకపోతే మా అమ్మ కెమెరాలో గ్యారంటీగా పాడు చేస్తుంది. ముందుకు ఎందుకు వస్తున్నావా? మనం ముందుకు ఎందుకు వస్తున్నా? బ్లౌజ్ చూపిస్తాననే. పర్లేదు, ఫ్లోలో ఉంది. సరే, ఇంక ఇప్పుడు బ్లౌజ్ అండి. ఇది దీనికి బార్డర్ వచ్చింది కదా, అది అందుకని యాడ్ చేయలే మేము. దీనికి వచ్చిన బ్లౌజ్లోనే మధ్యలో క్లాత్ తీసుకున్నాం, బార్డర్ని వదిలేసాం. ప్రాపర్గా వాడాల, జనరల్గా హాఫ్ వాడామని అర్థం. సరే, ఇది మగ్గం వర్క్ అండి. ఇది వర్కర్ తన ఎఫర్ట్ పెట్టి నేను ఒక పిక్చర్ పెట్టానని ఎగ్జాక్ట్ వచ్చేలా కుట్టాడు అనమాట. ఈ పూలు అది. ఇది ఎంబ్రాయిడరీ కాదు, మగ్గం వర్క్, హ్యాండ్ మేడ్ అనమాట. చాలా టైం తీసుకొని మరీ చేశాడు. ఇది హ్యాండ్కి ఇలా వచ్చింది. ఇప్పుడు చిన్న చేతులు మళ్ళీ ఫ్యాషన్ అయినాయి కదా, అందుకని 4 ఇంచెస్ చేతులు మళ్ళీ మొదలైనవి, అవి వాడుతున్నాను. ఇక్కడ ఏంటంటే ఇది సరిగ్గా పళ్ళు ఇలా రావటం వల్ల కనిపించలేదు, కానీ సర్కిల్ ఇలా వచ్చి వర్క్ ఇలా వచ్చిందండి. మామూలుగా అయితే నేను మరీ అలా ఒక సైడ్ కనిపించేటట్టు వేసుకోలేను, అందుకని ఇది కవర్ అయిపోతుంది. ఇది కవర్ అవుద్దని నాకు తెలియదు. అప్పుడు హైనెక్ పెట్టించుకునేదాన్ని. యాక్చువల్గా అమ్మ నేను కొంచెం హైనెక్కే పెట్టించమన్నా, మా అమ్మ జడగొట్టిందండి. బ్లేమ్ బాగుందా? అది సరే. బ్లౌజ్కి ఇలా వర్క్ వచ్చిందండి. ఇప్పుడు బ్లౌజ్కి బ్యాక్ సైడ్ ఇలా ఉంది. ఇదన్నమాట శారీ. ఈ జ్యువెలరీ ఇప్పుడుది కాదండి, ఎప్పటిదో అనమాట. నాకు గుర్తులేదు, బట్ ఎప్పటిదో ఇది. అండ్ అప్పుడిప్పుడు పిఎంజేలో తీసుకున్నా. ఈ పోగులు కూడా పిఎంజేలో తీసుకున్నవే, ఎప్పటివో అండి ఇవి. సరే, అది ఇదన్నమాట ఫ్యాషన్ టాక్. బయలుదేరాలి, కింద వెయిట్ చేస్తున్నారు, కంగారుగా చేస్తున్నారు. సాడ్లీ బిట్టు ఫ్యాషన్ టాక్ లేదంట. ఈ మాసిగుడ్డలకి ఫ్యాషన్ టాక్ ఉంటుందా అండి? ఇప్పుడు ట్రెండ్ అంట.
ఏమంటారు ఓవర్ సైజు క్లోత్స్, ఇలా ఈకలు పీలకలు, రిప్పుడు ప్యాంట్లు, రిప్పుడు చొక్కాలు, ఇది పిలకల్లాగా అంట. ఇది ఫ్యాషన్. దీనికి నేను ఫ్యాషన్ టాక్ చేయడానికి నాకు మనసు రావట్లా. ఫ్యాషన్ ఉంది. అబ్బో ఫ్యాషన్ ఉంది, నా బొంద ఉంది, పద చండాలంగా ఉంది. సరే అండి, ఇంక ఇప్పుడు కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళు ఏం చేయాలి? సబ్స్క్రిప్షన్ కొట్టి మంచి లైక్ కొట్టి నైస్ కామెంట్స్ నాకు పెట్టాలి. ఫ్యాషన్ టాక్ ఏమైనా చేసావంటే నేను చెయ్యాల, అందుకే నాకు వస్తుంది. నేను చెయ్యాలి అందుకే నాకు వస్తుందంట. మా అమ్మతో ఈ 6 days నుంచి తిరుగుతుంది కదా, తెలుగుని బాగా ఈజీగా క్యాచ్ చేసేసింది. గుడ్ బాయ్, సారీ గుడ్ బేబీ. సరే అండి, మళ్ళీ ఇంకోసారి ఇంకో వ్లాగ్లో కలుద్దాం. అప్పటిదాకా బాయ్ మరి.